మనకి డొనాల్డ్ ట్రంప్ ఎంత దారుణమైన ఆలోచనలో ఉన్నాడు అనేది ఈ ఒక్క స్టేట్మెంట్ బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే మనకి రీసెంట్గా ఇండియా మీద టారిఫ్ పెంచాడు కదా 25%. సో మిగతా వాటి మీద చూసుకుంటే బ్రెజిల్ మీద 41%. అయితే మరి ఎప్పుడైతే ఈ టారిఫ్లు పెంచాడో మిగతా కంట్రీస్ అన్నిటి నుంచి కూడా వాళ్ళ ప్రధానులు వాళ్ళ అధ్యక్షులు అందరూ కూడా చాలామంది దేశాల నుంచి కాల్ చేశారంట. జర్మనీ నుంచి, జపాన్ నుంచి, ఇంకా కొన్ని దేశాల నుంచి. కానీ వీళ్ళందరూ పక్కన పెట్టేస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యక్తి కాల్ కోసం వెయిట్ చేశాడంట. ఎన్ని గంటలో తెలుసా? ఏకంగా 3 గంటలు వెయిట్ చేశాడంట కాల్ వచ్చిద్దా లేదా అని చెప్పేసి. ఆ వ్యక్తి ఎవరో కాదు, మన నరేంద్ర మోడీ గారు. సో మోడీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చిద్దా లేదని చెప్పేసి 3 గంటలు వెయిట్ చేస్తే సో మరి రిజల్ట్ ఏమైంది? మనకి ఇప్పటికి కూడా నరేంద్ర మోడీ గారు దాని గురించి రియాక్ట్ అయింది లేదు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఎంత దారుణమైన ఆలోచనలో డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడో. సో మరి డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవ్వటం మరి అమెరికా వల్ల దురదృష్టం అనుకోవాలి, ఇంకేదనుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. సో మరి ఒకటి ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఒక విషయం అర్థం చేసుకోవాలి. అదేంది, వాళ్ళ ప్రొడక్ట్స్ ఏదైనా సరే సెల్ చేయాలి అంటే ఇండియాకి మించిన పెద్ద మార్కెట్ ఎక్కడ కూడా ఉండదు. సో మరి వాళ్ళు సేల్ చేసుకొని మరి ట్యాక్స్ కూడా దాని మీద కొంచెం తగ్గిస్తే బాగుండేది అని చెప్పేసి మన వాళ్ళతో మాట్లాడుకుంటే అది వాళ్ళ కంట్రీకి ఉపయోగం. అలా కాకుండా మరి మనకైనా సరే మనం వాళ్ళకి ఎంత చీప్గా ప్రోడక్ట్స్ అందిస్తామో సో అది అందరికీ తెలిసిందే. మిగతా ఏ కంట్రీస్ కూడా అంత తక్కువ ధరలో ఎవరు కూడా ప్రొవైడ్ చేయరు వాళ్ళకి. సో మరి 2 రకాలుగా వాళ్ళకి బెనిఫిట్ చేకూరే ఛాన్స్ ఉంది మన ఇండియాతో మంచి ఒప్పందాలు ఉంటే. సో మరి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఒక దారుణమైన ఆలోచనతో ముందుకు వెళ్తున్నాడు చూడండి. ఇది ఖచ్చితంగా అమెరికా వాళ్ళు చేసుకున్న ఒక దురదృష్టం అనే చెప్పాలి.